అందరికి వందనాలండి. ప్రభు మహాకృప మనల్ని మరలా సజీవులకు నిలిపి ఈ రీతిగా ఆయన సన్నిధిలో నిలిపి హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించుకునే గొప్ప భాగ్యం ప్రభు మనకు దయచేసినందుకు గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరైతే సంతోషంగా ఉండి పాటలు పాడతారో నేను వారి మధ్యకు వచ్చి నివాసం చేస్తానన్నారు. అందుకునే పాటలు పాడేది. పాటలు ఎందుకు పాడాలంటే ప్రభు చెప్పారు, సియోను కుమారి, జకరియా గ్రంథంలో రాయబడింది కదా, సియోను కుమార్తెలారా మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. కాబట్టి ఎవరైతే ఉత్సాహగానాలతో సంతోషాలతో ప్రభువుని స్తుతిస్తూ ఉంటారో ప్రభు వారి మధ్యకు వచ్చి నివాసం ఉంటానని చెప్పారు. గత వారంలో ప్రకటించినట్లుగా చాలామంది పురుషులు వీళ్ళున్న వాళ్ళందరూ వచ్చారు. నా మట్టుకు నేను ఆ పని ఎలా జరుగుతుందా అని సందేహం కలిగింది. కానీ దేవుని కృపను బట్టి అనుకున్న టైం కన్నా త్వరగా ముగించబడింది. గత ఆదివారం ఆ కల్వర్ట్ వర్క్స్ స్లాబ్ వర్క్ వేయటం జరిగింది. 62.7 బారు, 62 వెడల్పు 7 అడుగులు. కొంచెం తక్కువ మందిగా అనిపించారు ముందు, కానీ తర్వాత అందరూ వచ్చి రావటం, అందరూ కలిసి చక్కగా స్తుతులతో పాటలతో ఎవరు అలసిపోకుండా 11 అవుతుందేమో అని అనుకున్నాం. కానీ 9:30 కల్లా అది ముగించబడ్డానికి ప్రభు సహాయం చేసినందుకు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకాస్త బిగ్గరగా. దాంతోపాటు ఈ వారంలో 10వ తారీఖు కూడికలో పాల్గొని ఆ కూడిక దేవుడు మాకు ఆశీర్వాదకరంగా ఉంచారన్న అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మంచిది. మనందరికీ ప్రభు ఆయన సన్నిధిని ఆశీర్వాదకరంగా నిలుపుతున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకునేది వేరు, ప్రభు అనుకునేది వేరు. మనం ప్రార్థిస్తూ ఉంటాం, ప్రభు నడిపిస్తూ ఉంటారు. మరి ఆయన నడిపించే ఆ నడిపింపులో మనం సాగిపోతూ ఉన్నాం. ప్రభు ఎంతో ఆశీర్వాదకరంగా పరిచర్ని మనల్ని నడిపిస్తూ ఉన్నారు. అందుకు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చాలామంది సాక్ష్యాలు పంచుకున్నారు 10వ తారీఖు తర్వాత వారు పొందుకున్న మేలు. ఎందుకంటే ఏ గడియలో ఎవరికి దేవుడు ఏ మేలు చేస్తారో మనకు తెలియదు కదా. ఆ రీతిగా ప్రభువు చేసిన ప్రార్థనలను ఆలకించి అనేకులకు మేలు చేస్తూ వచ్చినందుకు ఆయన గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వారంలో ప్రార్థనా కూడికలు కొన్ని జరిగాయి. ఆయా చోట్ల కూడికలు వెళ్ళటం జరిగింది. ప్రభు వాటన్నిటిని దీవెనకరంగా జరిగించారు. గత రాత్రి కూడా విచారణ చేయు ప్రార్థన అనే ఒక అంశం మీద దావీదు దేవుని దగ్గర విచారణ చేసిన అనుభవాన్ని ప్రభు నేర్పారు. శనివారాల పూట ఇదే మందిరంలో బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రార్థన అనే ఒక అంశం మీద ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట అది సంఘంలో స్థిరపరచి, కుటుంబాల్లో స్థిరపరచి అటువంటి ప్రార్థన ఆత్మచేత సంఘాన్ని నడిపించునుగాక. మంచిది. దేవుని వాక్యం చూసుకుందాం. చూడండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. కొత్త నిబంధన 188వ పేజీ. 188వ పేజీ కొత్త నిబంధన చివరి నుండి చదవండి అక్క. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవల్లని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ప్రభు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగం ఏంటంటే ఆ కింద చివరి వచనం, మన దేవుడు, నాతో పాటు కలిసి చెప్తారా, మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ఇది పౌలు గారు చెప్పిన మాట. అయితే తనొక్కడే కాదు ప్రార్థిస్తూ ఉంది, ప్రార్థించుచున్నాము అని అంటున్నాడు.
ప్రార్థిస్తున్నాను అని అంటే తను ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు అని అర్థం. మరి కొంతమంది సమూహం కలిసి సంఘములో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నారంట. ఏమని? ఇంతకీ ఎవరు వారు? ఆ మొదటి వచనంలో రాయబడి ఉంది, పౌలును సిల్వాను తిమోతియు శుభమని చెప్పి రాయునది. మొదటి మాటలో పౌలు మనందరికీ తెలుసు, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సిల్వా అంటే శీల, పౌలు శీల ఉన్నాడు కదా, పౌలు శీలను ఏర్పరచుకుని సువార్తకు వెళ్ళాడు. సిల్వానన్న శీల అన్న ఒక్కడే. తిమోతి పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు. వీళ్ళందరూ కలిసి సంఘం కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం? సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆస్తిపరులు అవ్వాలి అనే అక్కడ రాసి ఉంటారు కదా. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఇదిగో పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలి అనే, సంఘంలో ఉన్న వాళ్ళందరూ మరొకటి అలా అని కాదు. వాళ్ళు ఎల్లప్పుడూ దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు అంటే, మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన పిలుపునకు మిమ్ములను యోగ్యులుగా ఎంచునట్లు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో ప్రతి వ్యక్తిని ప్రభు పిలుస్తాడు. ఆ పిలుపుకి పిలవాలి అనే ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు ఆయన దృష్టిలో సంఘములో ఉన్న ప్రతి సభ్యుడు యోగ్యుడుగా ఎంచబడాలి. దానికోసం మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం అంటున్నాడు. ఈరోజు నా ప్రభు చెప్పాలనుకుంటున్న మాట ఒకటే, పిలుపుకు యోగ్యులుగా ఎంచబడాలి. మరలా పిలుపుకు, దేవుని పిలుపుకు యోగ్యులుగా మనము ఎంచబడినప్పుడు ఆ పిలుపును పొందుకొని ఆ పిలుపులో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఇక్కడ చాలామంది చాలా పిలుపులతో పిలువబడ్డారు. సరే, అందరికంటే నా మట్టుకు నాకు ఆయన ఇచ్చిన పిలుపేంటో చెబితే మీకు అర్థమవుతుందని నేను చెబుతున్నాను. ఆ యవనకాల జీవితంలో సుమారు 98-97 ఆ సంవత్సరంలో విశ్వాసిగా ఉండడానికి దేవుడు నన్ను పిలిచాడు. రా, నన్ను వెంబడించు అన్నాడు. పిలిచాడు. ఆయన విశ్వాసిగా, ఆయన ఫాలోవర్గా ఉండటానికి, ఈ కాలపు మాటలో చెప్పాలంటే నన్ను ఫాలో అని పిలిచాడు. అప్పుడు లోకంలో ఉన్నా వయసుకు మించిన స్నేహాలతో జీవితాన్ని పాడు చేసుకుంటున్నప్పుడు వాటన్నిటినీ వద్దు, రా నన్ను వెంబడించని మొదటి పిలుపు ఆ రోజు ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత ఆయన వెంబడిస్తూ ఉండగా 2002లో రక్షణ పిలుపునిచ్చాడు. వాక్యము చేత హృదయాన్ని తెరిచి రక్షణ పిలుపుకు పాత్రునిగా, యోగ్యునిగా ఎంచాడు. 2006 చివర, 2007 ప్రారంభం సేవా పిలుపుతో పిలిచాడు. ఇదే పట్టణంలో ఒక ఫిజియోథెరపిస్ట్గా ఉయ్యూరు నుంచి విజయవాడ డైలీ సర్వీస్ చేస్తూ, ఇక్కడ ఆ ప్రాక్టీస్ చేస్తూ, అనేకులకు ట్రీట్మెంట్ చేస్తూ, అంతేకాకుండా ఉయ్యూరు ఏరియాలో కూడా అనేకులకు ట్రీట్మెంట్ చేస్తూ ఒక ఫిజియోథెరపిస్ట్గా సాగిపోతున్న నా జీవితాన్ని, ఇది కాదు నేను నీ పట్ల నా సంకల్పం, నువ్వు నా సేవ చేయాలని సేవా పిలుపును ఇచ్చాడు. 3. 4వదిగా 2009కి వచ్చేసేపటికి, ఇదిగో నీవు 2 పడవల మీద కాలు వేయకూడదు, ఇటు ఉద్యోగము అటు సేవ కాదు, సంపూర్ణంగా నా సేవకు రావాలని సంపూర్ణ సేవకు సంబంధించిన పిలుపు ఇచ్చాడు. ఇప్పుడు మీకు చెప్పేది ఊరికనే చెప్పుకోవటానికి కాదు, మీకు అర్థం అవ్వాలని. ఎన్ని పిలుపులేని ఇప్పటికి? నేను ఇలా అనగాబట్టి 4 అయినాయా? సరే, 4: విశ్వాస పిలుపు, రక్షణ పిలుపు, సేవా పిలుపు, సంపూర్ణ యాజకత్వపు సేవా పిలుపు. ఇప్పుడు 4 పిలుపులు అయిపోయినాయి. ఈ పిలవటానికి ఆయన పిలిచే సమయంలో యోగ్యునిగా ఎంచబడినందున ఆ పిలుపు నా దగ్గరికి వచ్చింది అంటాను నేను. 4 అయిపోయినాయి. ఆ తరువాత ఇదిగో ఈ మహిమగల సహవాసం, కాదు మధ్యలో ఇంకొకటి ఉంది. ఆత్మ సంబంధమైన స్థితిలో పుట్టి పెరిగిన బ్రదర్ని అనుభవాలను పక్కన పెట్టి ఆత్మచేత వాక్యమును స్థిరపరచుకుని దేవుని ఆత్మచేత నడిపించబడటానికి, ఈ ఆత్మ సంబంధమైన స్థితిలో ఉండటానికి దేవుడు పిలిచాడు. హల్లెలూయా. 5 అయిపోయినాయి అప్పటికి.
ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన స్థితిలోకి అడుగు పెట్టానో, ఆరోదిగా ఈ మహిమగల సహవాసంలో ఒక అభిషక్తుని దైవజనుల దగ్గర, పరిశుద్ధుల పాదముల దగ్గర పరిచర్యను, ఉపదేశమును నేర్చుకోవటానికి పిలిచాడు ఆయన. 6 అయిపోయినాయి. 10లో 12 వచ్చేపాటికి యోగ్యునిగా ఎంచిన ప్రభు, పిలుపు కొరకైన యోగ్యతను ఎంచిన ప్రభు పాస్టర్గా ఆర్డినేషన్ ఇచ్చారు. 12 ఒక సేవకుడు, సంపూర్ణ ప్రతిష్ఠించబడిన సేవకుడు. ఆర్డినేషన్ అంటే ప్రతిష్ఠితుడు. నూనె రాసి ఇతను దేవుని సేవకుడు, పాస్టర్. ఆర్డినేషన్ 12 అయిపోయిందా? 15కి వచ్చేపాటికి నాకు బ్యాడ్జీ ఉండేది. సేవకులు కూడికి వెళ్ళినప్పుడు బ్యాడ్జీ పెట్టుకోవాలి. ఆ బ్యాడ్జీ మీద హోసన్నా గాస్పల్ సెంటర్ సీనియర్ సేవకులు, ఫౌండర్ పాస్టర్ గారు సంతకం, బ్యాడ్జీ ఉంటుంది. ఈ రోజుకే ఉన్నాయి బ్యాడ్జీలు. నాకు సీనియర్ సిస్టరు, సీనియర్ సేవకుడిని బ్యాడ్జీ. సీనియర్ సేవకునిగా మళ్ళా చేతి నుంచి ప్రార్థన చేశారు. 2015 7 8 పాస్టర్ గారు ప్రభునందు నిద్రించే ముందు సెంట్రల్ పాస్టర్లుగా మళ్ళా పిలిచి నిలబెట్టి ఎదుగు అభిషేకించుకొని సంఘాలు అప్పగించారు. నేను అంటాను, ఈ పిలుపు నా దగ్గరికి రావటానికి, ఆయన నా దగ్గరికి తీసుకురావటానికి యోగ్యునిగా ఎంచి ఇదిగో ఈ పిలుపులు ప్రభు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. మీకు అర్థమవ్వాలని భావనలో చెప్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని దేవుని బిడ్డగా ఉండడానికి పిలిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా. మరికొంతమందిని రక్షణ పొందుకునే పిలుపును దేవుడు మీకు ఇచ్చాడు. చాలామంది రక్షించబడ్డారు. ఇక్కడ సగానికి పై మంది రక్షించబడి ఉన్నారు. ఆ పిలుపుకు దేవుడు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచి ఆ రక్షణ మీకు ఇచ్చాడు. లేకపోతే అమ్మానికి ఇవ్వలేదు, అమ్మాని కొడుకు ఇవ్వలేదు, ఆ పక్కన ఇంకొక ఆయనకి ఇవ్వలేదు, ఈ పక్కన ఇంకొక ఆయనకి ఇవ్వలేదు. ప్రపంచంలో ఉన్నతమైన స్థానాలు పొందుకుని సింహాసనాలు ఎక్కుతున్న వాళ్ళకి ఎవరికీ లేని ఆ పిలుపు, రక్షణ పిలుపు దేవుడు మనకిచ్చాడు. అందుకు యోగ్యునిగా దేవుడు ఎంచాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఇంకాస్త బిగ్గరగా. అందుకుని అంటున్నాడు, ఏ రోజు ఎవరిని ఏ పిలుపుతో పిలుస్తాడో తెలియదు కాబట్టి మేమందరం మీకోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. ఏమన్నా తెలుసా? మన దేవుడు తన పిలుపుకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ఏ రోజు ఎవరికి ఏ పిలుపునిచ్చి ఎవరిని ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిస్తాడో తెలియదు కదా. ఆయన ఉద్దేశం ఏముందో మనకు తెలియదు కదా. కానీ ఆయన పిలవాలి, పిలిచిస్తాడు. ఆయన అందరికీ ఇస్తాడు. మరికొంతమందిగా పెద్దలుగా, పరిచారకులుగా, సువార్థికులుగా, ఇదిగో ఏర్పరచబడిన వారిగా మరికొంతమందిని పిలిచాడు ప్రస్తుతానికి. రేపేమి ఎవరికి పిలిపిస్తాడో తెలియదు. ఈరోజు అందుకునే అంటున్నాడు ఏమనంటే, దేవుని పిలుపుకు యోగ్యులముగా మనము ఎంచబడాలి. ఆయన వెతుకుతున్నాడు ప్రతి ఒక్కని దగ్గరికి. ప్రతి ఆరాధనలో అంటే ఏదో వచ్చాం, 2 పాటలు పాడాం, వాళ్ళు ఏదో అరుసుకున్నారు, రెండు కరుసుకున్నారు అన్నట్లుగా ఏదో మనం కూర్చున్నాం, 2 మాటలు చెప్పారు, ప్రార్థన చేయించుకున్నాం, వెళ్ళిపోయాం, తెచ్చిన కానుక. ఇది కాదండి, ఇది కాదు. ఇదిగో ఆయన ఆరాధనల మధ్య సంచరించుచు మన జీవిత స్థితిగతులన్నిటినీ గమనించి మనల్ని యోగ్యులుగా ఎంచి ఒక పిలుపునిస్తాడు. ఆ పిలుపుకి మనము యోగ్యులముగా ఎంచబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఇంకా ఏ పిలుపుతోను ప్రభు నిన్ను పిలవలేదా? దేవుని సేవకునిగా చెప్తున్నాను, నా ప్రభు యొక్క పిలుపు నీ దగ్గరికి రాబోతా ఉంది. అది ఆయన బిడ్డగా ఉండటానిక, రక్షణ పొందటానిక, ఆయన చేత మేలు పొందుకోవటానిక, ఆయన చేత ఉన్నతమైన శిఖరాలకు ఎక్కడానిక, ఏ స్థితిలో ప్రభు నిన్ను ఇదిగో తల్లి గర్భములో పిండముగా రూపించి ఈరోజు ఆయన నిన్ను పిలవాలనుకుంటున్నాడు. ఆ పిలుపు నీ యొద్దకు వచ్చినప్పుడు నిన్ను పిలవటానికి నా ప్రభు నిన్ను చూడగానే నువ్వు యోగ్యుడుగా ఎంచబడుదువుగాక. మనము యోగ్యులముగా ఎంచబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ వాక్యం ఉంటున్న నీ జీవితంలో ఆయన పిలుపును మనకు దక్కింది, ఆయన యొద్దకు నాకు వచ్చింది ఆయన పిలుపు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. మీకు అర్థం కాలేదా? మరి నిదానంగా చెప్పారు. రక్షించబడిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మీకు ఏ పిలుపు వచ్చింది? రక్షణ పిలుపు. దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాం, అందరం ఉన్నాం ఇక్కడ. మరి ఆయన బిడ్డలుగా ఉండడానికి పిలువబడిన వారందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మరి ఆయన బిడ్డలుగా ఉండటానికే కదా ఆయన మనల్ని పిలిచాడు. నిజమే కదా. ఆయన పిలుపు మనకు అందించాడు.
అందరికీ అందించాడు. కుల మత వర్ణ వర్గ ధనిక దరిద్రత అనే భేదము లేకుండా ఏమండి ఆయా జాతుల్లో నుంచి ఆయా ప్రజల్లో నుంచి ఆయా గోత్రికుల్లో నుండి తన పిల్లలుగా ఉండటానికి దేవుడు తన రక్షణ భాగ్యాన్ని ఇవ్వటానికి పిలుచుకున్నాడు. అందుకు యోగ్యులుగా మనల్ని ఎంచినందుకు ఆ దేవునికి మహిమ కలుగునుగాక. కాస్త బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. అక్కడితో ఆయన ఆగిపోలేదు సుమా. రక్షణ పిలుపు వరకైతే ఈ పిలుపు పిలవవసరం లేదు. ఆయన పిలిచిన పిలుపు ఎటువంటిదో తెలుసా? ఉన్నతమైన పిలుపు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఉన్నతమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. నిన్ను నన్ను మన అందరినీ ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? ఏ పిలుపుకు యోగ్యులుగా ఎంచాలనుకుంటున్నాడో తెలుసా? ఉన్నతమైన పిలుపుకు మనల్ని యోగ్యులుగా చేయాలనుకుంటున్నాడు. అందుకనే పౌలు భక్తుడు ఎప్పుడు అంటాడు, ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము కొరకు పరుగులు తీయండి. మనల్ని పిలిచిన దేవుడు అల్పంగా ఉండడానికి పిలవలేదు, ఉన్నతంగా ఉండడానికే పిలిచాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను మనందరం, మరలా చెప్తున్నాను, నీవు నేను మనందరం యేసుక్రీస్తు చేత పిలవబడ్డాం. ఆ పిలుపు మన మదిలో, నేను పిలవబడ్డానన్న సంగతి మన మదిలో ఎప్పుడు ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, పలానా అక్క నన్ను తెచ్చింది మందిరానికి, పలానా అన్న తెచ్చాడు మందిరానికి, నేను రాలేదు, అన్న తీసుకొస్తే వచ్చాను, అక్క తీసుకొస్తే వచ్చాను, లేకపోతే మా తాతగారు లేకపోతే మా అమ్మగారు ఇదిగో ప్రభువుని ఎరిగారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటారు చాలామంది. లేదండి, లేదు 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 లేదు. ప్రభు పిలుపు మనకు అనుగ్రహించబడింది కాబట్టి, ఆయన పిలుపుకు మనల్ని యోగ్యులుగా ఎంచాడు కాబట్టి ఈరోజు ఆయన బిడ్డలుగా మార్చబడి రక్షించబడి ఆయన చేత ఏమండి దీవించబడుతూ ఆయన ఆరాధిస్తూ ఆయన సమాజంలో కూడి వచ్చాం. హల్లెలూయా. ఒకటి వాస్తవం, ఆయన మనల్ని పిలిచాడు, ఆయన పిలుపుకు మనల్ని యోగ్యులుగా ఎంచాడు. ఆయన పిలుపు మన జీవితానికి ఏమిస్తుందని పిలిచాడు. ఒక 3 విషయాలు నా సమయంలో నేను ముగిస్తాను. ఇది ఆగిపోయినట్టుందా? నడుస్తుంది. చూడండి, మొట్టమొదటి మాటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి రండి, 18వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో. 4:4. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండు. ఆ మాట మీరు గమనించుకోండి. మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ. ఇప్పుడు తలల పైకి ఎత్తండి. మీ పిలుపు మీకు ఏమిస్తుంది? చెప్పాలి. నిరీక్షణ ఇస్తుంది, నిరుత్సాహాన్ని కాదు. నేను మరలా చెప్తున్నాను, నీ పిలుపు నీ జీవితానికి నిరీక్షణ ఇస్తుంది. అబ్రహాము నిరీక్షణ లేనప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. కానీ ఈరోజు మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? ఆయన పిలిచిన పిలుపే మన జీవితానికి నిరీక్షణ. ఆమేన్, హల్లెలూయా. అందుకనే పౌలు భక్తుడు అంటాడు ఏమనంటే, పిలుపు ఒక్కటే. ఆ పిలుపు నీ జీవితానికి ఏమిస్తుందంటే నిరీక్షణ ఇస్తుంది, నిరుత్సాహాన్ని కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఆత్మలో నేను గ్రహిస్తున్నాను, ప్రభు చెప్పమన్న మాట చెప్తున్నాను. చాలామంది తమ జీవితాల విషయంలో నిరుత్సాహంతో బ్రతుకుతున్నారు. అవునా కాదా? నిరుత్సాహం. ఈ అప్పులు తీరవు, ఈ రోగాలు తగ్గవు, ఏది చేసినా అంత పని చేస్తే చాలు నీరసం. ఏంటో ఈ జీవితం. ఒక నిరుత్సాహం. పిల్లలు మాటింటలేదు, భర్త మారలేదు, ఇంకా స్థిరపడలేదు, ఒక నిరుత్సాహం. నిజమే కదా? ప్రభు పిలుపు మనకిచ్చేది నీరసాన్ని కాదండి, నిరీక్షణను. ఆ నిరీక్షణే దేవుని ఉన్నతమైన పిలుపుకు కలిగిన ఆ ఆశీర్వాదాన్ని పొందుకునేట్లుగా మనల్ని చేస్తుంది. అందుకు ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట అదే. ఏమనంటే, నీవు పిలిచిన ప్రభు నిన్ను పిలిచిన ఆ పిలుపు నీకేమివ్వాలో తెలుసా? నిరీక్షణను కలుగు చేయనుగాక. ఉద్యోగంలో టార్గెట్లు పూర్తవుగా,
వ్యాపారంలో కలిసి రాక, ఒంట్లో రోగాలు తగ్గక, కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీరక, ఎన్నో పరిస్థితుల మధ్య నిరుత్సాహమును ఎదుర్కొంటున్న దేవుని ప్రజలారా, దేవుని పిలుపు నీ దగ్గరికి వచ్చింది. నిన్ను యోగ్యుడిగా ఎంచి ఆయన నిన్ను బిడ్డగా చేసుకున్నాడు. ఆ పిలుపు నీకు నిరీక్షణను కలుగు చేయునుగాక. ఆయన నన్ను పిలిచాడు కాబట్టి ఈ సమస్యల నుంచి ఆయనే విడిపిస్తాడు. ఆయనను పిలిచాడు కాబట్టి ఈ ఇరుకుల నుంచి ఆయన తప్పిస్తాడు. నన్ను ఆయన పిలిచాడు కాబట్టి నా జీవితాన్ని ఆయన దీవెనకరంగా ఉంచుతాడు. ఇది నిరీక్షణ. ఇది నిరీక్షణ. ఓ రోజు ఒక ఇంటికి ఒక సేవకుడు వెళ్ళాడు. ఎవరో మీరు చెప్పేయాలి, నేను చెప్పే ముందు. ఒక ఇంటికి ఒక సేవకుడు వెళ్ళాడు పని మీద. ఎవరైనా చాలామంది వెళ్ళారు కదండి పాస్టర్ గారు అని అంటారు. సరే, ఒక ప్రవక్త సమూయేలు యెషయి ఇంటికి భోజనానికి వస్తున్నాను, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ సమకూర్చమన్నాడా లేదా? ఎలీషా ఆ దారి పొడుతూ వచ్చినప్పుడు పిలిచింది ఆమె. ఒక గది ఏర్పరిచింది, పీట మంచం అని పెట్టింది, విశ్రాంతి తీసుకున్నప్పుడు భోజనానికి పెట్టింది. కానీ ఈయన నీ ఇంటికి వస్తున్న ఈరోజు భోజనానికి అని చెప్పి మరీ వెళ్ళాడు సమూయేలు. నేను వచ్చే టయానికి నీ ఇంట్లో ఉన్న పిల్లలందరూ రెడీగా ఉండాలి అన్నాడు. బలి పశువును బలిపీఠం మీద అర్పించబడుతున్న స్థలములో, ఆ గ్రామం మధ్యలో బలి పశువును బలిపీఠం మీద ఎక్కించి బలి అర్పిస్తూ ఉంటే యెషయా మార్గం గుండా వెడుతూ, ఆ ఊరు పెద్ద కాబట్టి యెషయా, సమూయేలు గారు ఎందుకు వచ్చారు మా ఊరు అంటే, నీ ఇంటికే వస్తున్నా భోజనానికి, నీ పిల్లలందరినీ సమకూర్చుకోమన్నాడు. అక్కడ ఆపండి, అక్కడ ఆగండి, తలపైకి ఎత్తండి. ఎందుకు వచ్చాడు? దేవుని పిలుపు మరలా దేవుని పిలుపు ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలకి ఇవ్వడానికి. అవునా కాదా? ఏ పిలుపు అది? రాజరికపు పిలుపు. ఏ పిలుపు అది? దేవుని యొక్క సైన్యానికి, దేవుని ప్రజలకు రాజుగా ఉండే పిలుపు. అందరికీ దక్కేది కాదు అది. ఆ పిలుపు కోసం అందరినీ రెడీగా కూర్చోబెట్టాడు. 7 మొదటి వాడి దగ్గరికి వచ్చాడు, చేయి పెట్టాలనుకునే ఆయనకి ఆగు అన్నాడు. రెండో వాడి దగ్గరికి చేయి పెట్టి ప్రార్థన చేయాలనుకుంటున్నాడు, ఆగు అన్నాడు ప్రభు. 3వ వాడికి 7 అయిపోయారు. ప్రభు అంటాడు, ఈ 7 కాదు, నన్ను మోసం చేసావు యెషయా, నీకేం చెప్పా నేను, అందరూ ఉండాలి కదా, ఇంకెవరైనా ఉన్నారా? నా ప్రభు అబద్ధం ఆడడే అంటే అప్పుడు అంటాడు, నాకు ఆఖరోడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాచుకునేవాడు, వృత్తి కూడా చెప్పాడు. అంటే వాడు ఎందుకు పనికిరాని వాడు, ఏమి చేత కాక 4 గొర్రెలు చెప్తే వాడు అరణ్యానికి వెళ్ళి గొర్రెలు కాచుకుంటున్నాడు. వాళ్ళలో ఏ టాలెంట్ లేదు. నువ్వు వచ్చిన పని ఏదో గొప్పదిలాగా ఉంది, నువ్వు తెచ్చిన పిలుపు ఏదో గొప్పదిలాగా ఉంది, దానికి అతను అర్హుడు కాడు. ప్రజల దృష్టికి అనర్హుడుగా ఉన్నప్పటికీ దేవుని పిలుపును అందుకోవటానికి యోగ్యునిగా దావీదు ఎంచబడ్డాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే తన సహోదరుల ఎదుట దావీదును సమూయేలు అభిషేకించాడు రాజుగా. దేవుని పిలుపు అతని దగ్గరికి వచ్చింది. ఆ ఇంట్లో ఎవరికి లేని ఆయోగ్యత, ఏమండి, దావీదును దేవుడు యోగ్యతగా ఎంచి ఆ రాజుగా దేవుడు పిలిచాడు. ఆ రోజే అభిషేకించాడు. సుమారు 16 సంవత్సరాలు సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో కనబడతాడు. దావీదు జీవితం ప్రారంభించబడుతుంది. అతని వయసు అని చరిత్రకారులు చెప్పారు. 31 మొదటి సమూయేలు గ్రంథంలో 31 అధ్యాయాలు ఉన్నాయి. 31వ అధ్యాయంలో సౌలు అతని కుమారుడు యోనాతాను, అతని కుమారుడు చనిపోయారు. సౌలు అతని కుమారుడు. సమూయేలు 2వ గ్రంథం మొదటి 2 వచనాలు మనం 2 అధ్యాయాలు గమనిస్తే 2వ అధ్యాయంలో అతనికి పట్టాభిషేకం చేశారు. ఎన్ని సంవత్సరాలు సుమారు? ఇప్పుడు లెక్కలొద్దులేండి. ఇన్ని సంవత్సరాలు అతని పిలుపు అతనికి ఏమిచ్చింది? నిరీక్షణ ఇచ్చింది. నన్ను పిలిచాడు రాజుగా ఉండటానికి దేవుడు, కాబట్టి ఏదో ఒక రోజు నన్ను సింహాసనం ఎక్కిస్తాడు. చెప్పండి గట్టిగా. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. సౌలు చేత తరమబడుతున్నప్పుడు ఆ పిలిపే అతని నిరీక్షణ కలుగు చేసింది. ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఆ పిలిపే అతని నిరీక్షణ కలుగు చేసింది. ఈరోజు ఆకలితో అలమటించి చేతులు చాపవలసిన పరిస్థితి దావీదుకి. ఆ బొచ్చు కత్తిరించువాడు కత్తిరిస్తున్నాడు కదా, ఎవరు? మరలా ఎవరు? మీరు వాక్యం చదవట్లా, మీకు లోకవార్తలే ఎక్కువైపోతున్నట్టున్నాయి. ఎవరు? నాబల్. అమ్మయ్యా,
నాబాలు అతని దగ్గరికి వెళ్ళి కాస్త ఆకలేస్తుంది అని చెప్పని ఆహారం పెట్టమంటే దావీదెవడు, యెష్షయి కుమారుడెవడు అని ఎగతాళి చేసి పంపాడు. కానీ అతని పిలుపు ఈరోజు ఆకలికి అలమటించమొచ్చో కానీ ఒకరోజు నా బల్ల చుట్టూ అనేకులు భోజనం చేస్తారు. అతని నిరీక్షణ కృంగిపోలే. ఎక్కడ మానసికంగా అతను ధైర్యంగా ఉన్నప్పటికీ ఫిలిస్తీన్ల మధ్య బ్రతుకుతూ వెర్రివాడిలాగా పిచ్చివాడిలాగా సొంగకార్చుకుంటూ ఏమంటే పిచ్చి చూపులు చూస్తూ బ్రతకవలసి వచ్చింది దావీదు. అటువంటి స్థితిలో కూడా ఏమండి నిరీక్షణతోనే జీవించాడు. ఆ పిలుపు అతనికి ఎప్పటికప్పుడు ఒక నిరీక్షణ కలుగు చేస్తూ ఉంది. ఆ నిరీక్షణ, ఇదిగో ప్రభువునందు మీరు ఉంచిన నిరీక్షణ అన్నడికి మిమ్మల్ని సిగ్గుపరచదు అన్న మాట ప్రకారం ఒకరోజు రానే వచ్చింది. అతని పిలుపుకు కలిగిన నిరీక్షణ అతని సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఈరోజు దేవుని సేవకుడిగా మీకు అదే చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని పిలిచిన దేవుడు మిమ్మల్ని యోగ్యుడిగా ఎంచాడు. ఇదిగో ఆ పిలుపుకు తగిన ఆశీర్వాదం, ఉన్నతమైన ఆశీర్వాదం మీరు పొందుకునేంత వరకు నిరీక్షణ కలిగి ఉందురుగాక. కానీ ఈరోజు ప్రజలు అలా లేరు. వాళ్ళ ప్రజలు అలా లేరు. ప్రజలు ఎలాగున్నారనంటే కోడి గుడ్డు పెట్టగానే వెంటనే గుడ్డు ఏమైపోవాలి? పిల్ల అయిపోవాలి, వెంటనే అయిపోవాలి. నిజమే కదా ఈరోజు ప్రజలకు పరిస్థితి. నిరీక్షించే అంత ఓపిక కనిపించట్లే మనిషికి. వాస్తవం. పాలల్లో పెరిగేస్తాడు తోడికి, అది ఎక్కడ తోడుకుంటుందని ఆ పాలే పోసుకుని తింటాడు. ఎందుకనంటే అది తోడు కలిగే అంత వైపు నిరీక్షించే అంత ఓపిక తనకి లేదు. మొన్నే పరీక్షలు రాసి పాస్ అయి ఉంటాడు, 6 నెలలు అవ్వదు, వెంటనే ములుగుతూ ఉంటాడు. నాకేమి ఇచ్చావంటే ఉద్యోగం అందరికీ వచ్చేసినవి. నిజమే కదా, ఏదో చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నావు, నిరీక్షణతో ఎదురు చూడు, దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. నిజమే కదా, నీ పిలుపు నీకు నిరీక్షణ ఇవ్వాలి. దావీదుకి ఇచ్చింది. అందుకనే పౌలు భక్తుడు చెప్పే మాట ఒకటే, పిలుపు ఒక్కటే, ఆ పిలుపుకు నిరీక్షణ ఒక్కటే. పిలుపు మనిషి జీవితానికి ఏమిస్తుంది? మాట్లాడరేంటి? నిరీక్షణ. ఈరోజు అక్కలకి ఎక్కువ దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఎందుకు బాబు మాకే అన్నావు అని అనొద్దు మీరు. ఎందుకంటే ఈరోజు నిజమే కదా, నిరీక్షణ అవసరం. అన్నలకు ప్రభు ఇచ్చునుగాక. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి. మరలా చెప్తున్నాను, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం నువ్వు అనుకున్న మార్కులు రాకపోవచ్చు, 1, 2 తగ్గి ఉండొచ్చు, 10 తగ్గి ఉండొచ్చు. కృంగిపోమాక, నిన్ను పిలిచిన పిలుపు ఇంకా నీ మీద నిలిచి ఉంది. ఇంకో మాట చెప్పాలి ఇక్కడ, ఆయన పిలిచిన పిలుపును బట్టి ఎన్నటికీ ఆయన పశ్చాత్తాపడేవాడు కానే అయ్యో ఇస్సాకును నేను రక్షణ పిలుపునిచ్చానే అని పశ్చాత్తాపడు. అయ్యో నీకిలిగి రక్షణ పిలుపునిచ్చానే, రక్షించబడ్డాడే అని ఆయన పశ్చాత్తాపడేవాడు. ఆ పిలుపు ఉంది కాబట్టి ఇవాళ కాకపోయినా రేపైనా ప్రభు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. లేఖనాలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఆయన పిలుపును బట్టి ఎన్నటికీ ఆయన పశ్చాత్తాపడేవాడు కాడు. ఎందుకంటే ఎవరిని పిలవాలో ఆయనకు తెలుసు, ఎవరికి ఏ పిలుపు ఇవ్వాలో తెలుసు, ఎవరికి ఏ పిలుపు అందించాలో తెలుసు. అందుకనే ఆయన సామాన్యంగా ఇవ్వట్లా, యోగ్యులుగా ఎంచబడిన వారికి మాత్రమే, మరలా చెప్తున్నాను, యోగ్యులుగా ఎంచబడిన వారికి మాత్రమే ఆయన పిలుపునిస్తున్నాడు. కాబట్టే పౌలు, శీల, తిమోతి కలిసి దేవుని పిలుపుకు యోగ్యులుగా ఎంచబడేట్లుగా మన కొరకు ప్రార్థన చేస్తాం. ఒక్కసారి ఆయన పరిశోధించి ఒక వ్యక్తికి ఒక పిలుపుని యోగ్యుడిగా ఎంచి ఇస్తే దాని విషయంలో ఎన్నటికీ ఆయన పశ్చాత్తాపడడు ఆయన. నిజం. ఒకవేళ బలహీనపరచబడి ఉండొచ్చు, నిరీక్షణ లేకుండా తొందరపడి ఉండొచ్చు, నిరీక్షణ కోల్పోయి అవిశ్వాసముతో బ్రతుకుతూ ఉండొచ్చు. నిన్ను పిలిచిన పిలుపు విషయంలో ఆయన ఎన్నటికీ పశ్చాత్తాపడడు. నిశ్చయంగా ఆ పిలుపుకు తగిన ఆశీర్వాదం నీకు, నాకు, మనందరికీ ప్రభు దయచేయునుగాక. చప్పట్లు కూడా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్దామా? ఇంకాస్త బిగ్గరగా చెప్దామా? ఇప్పుడు చెప్పండి. పిలుపు ఏం తీసుకొస్తుంది?
పేతురు రాసిన మొదటి పత్రిక ఆఖరి మాటగా చూసుకుని మరొక మాటలోకి వెళదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, ప్రతి మాట అండర్లైన్ చేసుకోండి. మిమ్మల్ని పిలిచాడు, ఆ పిలిచిన వాడు కొంచెము కాలము. మీరు ఎంతకాలం చెప్పాలి? ఎంతకాలం? అందరూ చెప్పాలి. ఎంతకాలం? కొంచెం కాలమా, జీవిత కాలమా? ఈ శ్రమలు ఎంతకాలం? దేవుని మాట అయినా సున్నైనను పొల్లైన తప్పిపోతుందా? లేదు కదా. మరి నువ్వు అనుభవిస్తున్న శ్రమలు ఎంతకాలం? వ్యాధులు ఎంతకాలం? ఏంటో మాట్లాడలే. ఎంతకాలం? కొంచెం కాలమే. ఈ కొంచెము కాలం అయిన తరువాత ఏం చేస్తాడు ఆయన? తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి. తానే, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రతి మాట ఒక అర్థమైనది. తానే ఎందుకు మిమ్మల్ని పూర్ణులుగా చేయాలి? తానే ఎందుకు మిమ్మల్ని స్థిరపరచాలి, బలపరచాలి అని అంటే తానే స్వయంగా మిమ్మల్ని పిలిచాడు కాబట్టి. ఆయన మనల్ని పిలుచుకున్నాడు. పిలిచిన వాడు తానే మనల్ని స్థిరపరుస్తాడు. పిలిచిన వాడు తానే మనల్ని బలపరుస్తాడు. పిలిచిన వాడు తానే మనలను పరిపూర్ణులుగా చేస్తాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? మరి ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీ జీవితంలో నీ కుటుంబం, నీ పిల్లలు, నీ పరిస్థితులు ఎలాగున్నాయో నాకు తెలియదు, కానీ దేవుని మాట ఈరోజు నీ దగ్గరికి వస్తూ ఉంది. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు పిలుచుకున్నాడు తన బిడ్డలుగా ఉండటానికి. కాబట్టి ఆ పిలుపు నీకు నిరీక్షణ కలుగు చేయునుగాక. నువ్వు అనుభవిస్తున్నవి కొంతకాలమైన గ్రహించుకుని ఏదో ఒక రోజు నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను ప్రభు స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, పూర్ణులుగా చేస్తాడు, నా జీవిత స్థితిగతులు మారుస్తాడు, పోగొట్టుకున్నవన్నీ మరలా పొందుకుని ఆనంద సంతోషాలతో నిలుపుతాడన్న నిరీక్షణ ఈరోజు ఆరాధనలో అడుగుపెట్టిన వారందరికీ ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇంకాస్త బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పిలుపు ఏం తీసుకొచ్చింది మనిషికి? నువ్వు పిలువబడ్డావు. ఇది మీ మదిలో పెట్టుకోండి. నువ్వు పిలువబడిన పిలుపు నీకేం తీసుకురావాలంటే నిరీక్షణ. రెండో మాటగా చూడండి, దాటి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథం 43:1. అయితే యాకోబు 604 పేజీ పాత నిబంధనలో మొదటి నుంచి 604 పేజీ అండి. యెషయా అని ఉంటుంది. 43వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నారు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యాకోబు దగ్గరికి వచ్చి దేవుడు చెప్పే మాట ఏంటంటే, పేరు పెట్టి నిన్ను పిలిచా కాబట్టి నిన్ను నేను పేరు పెట్టి పిలిచాను కాబట్టి నీవు భయపడొద్దు. పిలుపు ఏమిస్తుందంటే నిరీక్షణ మాత్రమే కాదు, పిలుపు మనిషికి ధైర్యం ఇస్తుంది. నిన్ను పేరు పెట్టి పిలిచా, నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే నేను పిలుచుకున్నాను, దేవుని పిలుపును అందుకున్నాను, దేవుడు తన పిలుపును యోగ్యుడిగా ఎంచాడు అని ఎరిగిన వాడు ఎలా ఉంటాడంటే ధైర్యంగా ఉంటాడు, పిరికివాడిగా ఉండడు. ఈ రోగం ఏం చేస్తుందో, ఈ అప్పులు ఏం చేస్తాయో, లేకపోతే ఈ సమస్య ఎందుకు, పిలిచిన వాడే వాటన్నిటిలోంచి దాటించునుగాక. ఆమేన్. ఇంకాస్త బిగ్గరగా చెప్తారా? యాకోబు దగ్గరకు వచ్చి దేవుడు చెప్తున్న మాట ఒకటే, భయపడమాక, పేరు పెట్టి నేను నిన్ను పిలిచాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నిజమే, ఎన్నో భయాలు, ఒకటా రెండా యాకోబు జీవితంలో ఎన్ని భయాలు. ఒక రోజున అన్నని, తల్లిని, తండ్రిని, నా అన్న వాళ్ళందరినీ విడిచి అరణ్యాల్లో ప్రయాణమై మామగారింటికి వెళుతున్నాడు. ఎందుకంటే అమ్మ వాళ్ళ వైపు కదండి, కొంచెం తల్లికి ప్రియమైన వాడు కదండి. కాబట్టి తల్లి వాళ్ళ బంధువులకి ఏమి ఇష్టమో అన్నీ తెలుసు కదండి. మూట కట్టి గాడిద మీద పెట్టి చేతికి కర్ర ఇచ్చి ఆ గాడిదకి ఆ గంత కట్టి నీళ్ళ బుడ్డి దరిగిచ్చి యాకోబును సాగనంపించింది. ఇక్కడ ఉంటే మీ అన్న చంపుతాడరా బాబు, నువ్వు వెళ్ళి మీ మాంగారింటికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండిరా అని. ఈ ప్రయాణంలో వెళుతుండగా ఏమండి, దొంగల కొట్టి గాడిదను, బంధువులకు తీసుకువెళ్తున్న బహుమానాలని,
తెచ్చుకున్న ఆహారాన్ని అన్నిటినీ కొలగొట్టారు. ఇంకా మిగిలింది ఏముంది? ఒక చేతి కర్ర. ఆ చేతి కర్ర పట్టుకుని ఒక పక్కన దాహం అవుతుంది, ఇంకొక పక్కన ఆకలేస్తుంది. కంటి చూపులో ఎక్కడ ఎవరు ఏం కనబడట్లేదు. ఈరోజు కూడా అంతే. కొండలు, మట్టి కొండలు, రాతి కొండలు, ఇసుక. కంటి చూపులో ఆ ప్రాంతంలో ఎవరు కనబడరు. దుబాయ్ నుంచి ఈజిప్ట్కి వెళ్ళేటప్పుడు కైరోకి అసలు ఎవరు కనబడరు మధ్యదారులు, అంతా ఇసుకే కనబడుతుంది. ఈజిప్ట్ దగ్గర నుంచి, కైరో దగ్గర నుంచి యెరూషలేంకి వెళ్ళేటప్పుడు అంతా మట్టి కొండలే. సుమారు కొన్ని నాకు తెలిసి 100 కిలోమీటర్ల వరకు మధ్యలో ఒక గ్రామం కూడా కనపడదు. అటువంటి స్థితిలో చేతి కర్ర పట్టుకుని వెళుతున్నప్పుడు తాగడానికి నీళ్ళు లేవు, ఆకలేస్తూ ఉంది. ఒంటరి పయనంలో భయమేసింది, నా పని ఇంకా అయిపోయింది. మాట్లాడేవాడు లేరు, పలకరించేవాళ్ళు లేరు, ప్రోత్సహించేవారు లేరు. మరి నిజమే కదా, ఎంత భయం. పక్కన ఇంకెవరిని ఉంటే మాట్లాడుతూ ఉంటే, ఏరా అబ్బాయి బతుకుతూ ఉంటావా అని అంటే మాట్లాడతాక మనిషి ఉంటే కొద్ది ధైర్యం ఉంటుంది. ఎవరితో మాట్లాడతాడు? నిజమే, ఆ నిశీది వేళలో, ఆ కటికి చీకట్లో భయం యాకోబుని వెంటాడిందండి. అలిసి, చేతి కర్రతో అలిసి ఒక రాయిని తీసుకుని పడుకున్నాడు. అలిసిపోయి ఆకలేస్తూ ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. తెచ్చుకున్న బట్టలన్నీ దొంగలెత్తుకెళ్ళిపోయారు. ఏమండి, ఏమీ లేవు. ఇంకా మనసులో ఇదే ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, బట్టలన్నీ ఎత్తుకెళ్ళిపోయారు, ఆకలేస్తుంది. నిద్రలోకి వెళ్ళాడు. ఎలాగానే ఒంటరివాడిగా ఉన్న యాకోబును పిలిచిన దేవుడు విడిచిపెట్టాడు కదా, పేరు పెట్టి పిలిచాడు కాబట్టి ఆ భయాల మధ్య ఏమండి పరలోకపు ఆ దర్శనాన్ని కలుగు చేసి, నీ తాత దేవుడు నేను, నీ నాన్న దేవుడు నేను, నీకు దేవుడినై ఉంటాను, నేను నిన్ను ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదిస్తా. హల్లెలూయా. భయపడమాక, ధైర్యము కలిగి ఉండి, నేను పిలిచా. నేను వెంటనే నిద్ర లేవగానే ఏమన్నాడు? ఓహో, దేవుడు మంచి దర్శనం ఇచ్చాడు, నేను ఆకాశ నక్షత్రాలు లాగా చెయ్యాలి అన్నాడా? వెంటనే ఏమన్నాడు? తినటానికి తిండి, తాగడానికి నీళ్లు, కట్టుకోవడానికి బట్టలు. ఎందుకంటే పడుకునే ముందు తినటానికి నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, తినటానికి తిండి లేదు, బట్టలు అన్నీ ఎత్తుకుపోయారు. ఇదే ధ్యాస. అందుకని లెగవగానే, స్టడీ అవగానే కళ్ళలో నుంచి మీరు అక్కడ చదువుకోండి, తర్వాత వెళ్ళిన తర్వాత ఇదే అడిగాడు దేవుణ్ణి. ఉరే పిచ్చోళ్ళలాగా ఉన్నావు, తినటానికి తిండి, నీళ్లు, బట్టలు ఇయ్యేంట్రా, దీనికంటే నిన్ను గొప్పగా నేను ఆశీర్వదిస్తాను. ధైర్యము కలిగి ఉండు. భయం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? మామగారింటికి వెళ్ళాడు. 20 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేశాడు. పని అంత మోసమే. ఎన్నోసార్లు జీతం మార్చాడు. ఆఖరికి చంపాలని వెంటాడాడు మామగారు చంపుతారని భయం, కుటుంబ విషయంలో భయం, రేపొద్దున ఏం చేయాలో తెలియని భయం, ఎన్నో భయాలు. కానీ పిలుపు విషయమై నువ్వు ధైర్యంగా ఉండు. నేను నిన్ను పేరు పట్టి పిలిచాను, నేను ఏం చేయాలో, నేను ఎలా ఉంచాలో, నేను ఎలా నడిపించాలో నాకు తెలుసు. నేను నిన్ను పిలిచాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఒక వ్యక్తికి పిలుపు ఏమి ఇవ్వాలో తెలుసా? ధైర్యం ఇవ్వాలి. చాలామంది ఇక్కడ ఉన్నారు, సగం మంది అన్ని జిల్లాల నుంచి వచ్చారు, మరికొంతమంది నమ్మకార్థ క్రైస్తవుల నుంచి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశంలో అందరూ ముందు అన్ని జనులే కాబట్టి అందరం ప్రభువుని ఎరగని స్థితిలో సంవత్సరాలు గడిచే కొందికి ప్రభువులోకి వస్తున్నాం. హల్లెలూయా. మరి మన పూర్వీకులు ప్రభువుని ఎరగని వారి కదా. మరి నిజమైన ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరిగి ఆయన మార్గంలో నడిపించబడుతున్నాము అని అంటే మనందరికీ, మన కుటుంబాలకి దేవుని పిలుపు ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని సేవకుడిగా చెప్పాలనుకుంటున్న మాట ఒకటే, సృష్టికర్త అయిన దేవుని పిలుపు నీకు, నీ కుటుంబానికి ఉంది కాబట్టి దేని విషయంలో నువ్వు భయపడొద్దు. హల్లెలూయా. ఆ 20 సంవత్సరాలైనా బయటికి రాగానే అన్న రెడీ కూర్చున్నాడు. మిక్కిలి భయపడ్డాడు, ఏమైపోతామో ఏంటో అని, అన్న చంపుతాడేమని. అక్కడ భయపడలా. ఆ తర్వాత కరువు వెంటాడింది. ఈ కరువులో నా కుటుంబం, నా పిల్లలు ఏమైపోతారని భయం. కానీ ఆ కరువు తప్పించాడు. ఆ తర్వాత ఆఖరికి ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడ్డాడు. ఎన్ని భయాలు. అందుకనే చివరికి ఏమంటాడు తెలుసా? పిలిచిన వాడు నేను వచ్చేటప్పుడు చేతి కర్రతో వచ్చా, కానీ ఈరోజు నా ప్రభు నన్ను 2 గుంపులు సమూహంగా చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. నిజమే, ఏదో యాకోబు అంట, ఏదో దావీదంట, ఏదో చెప్పారంట, ఏదో పిలుపంట, ఆదివారం అయిపోయిందంట, నేను తిరిగి ఇంటికి వెళ్తున్నానంట అంటే ఉపయోగం ఏమీ లేదండి. ఒక్క మాట నిన్ను దేవుడు పిలిచాడు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నిజంగా పిలిచాడు అంటారా? ఎందుకు సందేహం ఎందుకు? ఆయన సన్నిధిలో ఉండటమే గొప్ప భాగ్యం. ఆమేన్. ఈరోజు దేవుడు నిన్ను తెచ్చాడు, నువ్వు రావాలనుకోలేదు. ఇదిగో నీకు ఆటంకాలు తొలగించి, నిన్ను ప్రేరేపించి, నీకు ఆరోగ్యం ఇచ్చి, అన్ని అనుకూలపరిచి, నన్ను మనందరిని ఆయన సన్నిధికి తోడుకుని వచ్చాడు. ఆయన మన పట్ల ఆయన ఉన్నతమైన పిలుపు ఉంది. ఆయన పిలుపుకు మనం యోగ్యులుగా ఎంచబడ్డాం. ఆయన మనల్ని పిలిచాడు. ఆ పిలుపు మనకు ధైర్యము కలుగు చేయునుగాక. ఈ కరువు నన్నేమీ చేయదు. ఆమేన్. ఈ దరిద్రత నన్నేమీ చేయదు. ఆమేన్. ఈ వ్యాధులను ఏమీ చేయవు. ఆమేన్. నేను ఎదుర్కొంటున్న ఈ సమస్యలను ఏమీ చేయవు. ఆమేన్. నన్ను పిలిచిన దేవుడు వీటన్నిటిలో నుంచి నన్ను విడిపిస్తాడు. నిజమే కదా? నిజమే కదా? నీ పిలుపు నీకు ధైర్యం ఇస్తుందా? పిరికివాడిగా బ్రతుకుతున్నావా? నిజమే, చేతి కర్రతో బయటకు వచ్చిన వాడు 2 గుంపుల సమూహంగా అయ్యాడు. ఎన్నోసార్లు ఎన్నో భయం, ఎన్నో ఆందోళనకరమైన పరిస్థితులు, కానీ పిలిచిన పిలుపును బట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళారు. ఆత్మీయ తండ్రి దగ్గరికి వస్తే నిజమే, దైవజనులు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, వారు ప్రారంభ దినాలలో వారికి ఎదురైన పరిస్థితులు ఎన్నో, కానీ ఎక్కడ కృంగిపోలే. దేవుడు ఏం చేశారో తెలుసా? ఆ పిలుపుని బట్టి వారు ధైర్యంగా ఉన్నారు. ఇదిగో నాకు నా తల్లిని బట్టో, తండ్రిని బట్టో, నా పూర్వీకులను బట్టో నాకు ఇది రాలేదు. కేవలం ఆయన పిలుపుని బట్టి దేవుడు నాకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చాడు. అందుకనే వారు రాసుకున్న పాట, అది ఏం పాట? నీ పిలుపు నాకెంతో ఘనమైనది అన్న పాటను రాశారు. అన్నిటినీ వెలుగులోకి ఒకరోజు తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా. నాకు ఈ మందిరాల పనులన్నీ అయిపోతే ఆ తర్వాత నెక్స్ట్ అదే నేను పెట్టుకున్న టార్గెట్. హల్లెలూయా. నిజమే కదా? ఆయన పిలుపే ఈ జీవితానికి ఘనత. అంతకంటే మించిందేముంది? నేను ఎక్కడ యూనివర్సిటీలకు వెళ్ళి చదువుకు రాలేదు. నిజమే కదా? హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి 10th క్లాస్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కాలంలో అరికాల చెమటలు బట్టి భయపడి మరి సర్టిఫికేట్ని వదిలేసి వచ్చాను నేను. అటువంటి భయము కలిగిన నన్ను ఆయన పిలిపే ఈరోజు ధైర్యపరిచి ఈరోజు 2 గుంపులుగా చేసింది అని ప్రారంభంలో చెప్పేవారు, కానీ చివరికి వచ్చేసేపటికి 2 గుంపులు కాదు 3 గుంపులుగా దేవుడు చేశాడు. కాస్త బిగ్గరగా చెప్తారా? వారి నోట ఎప్పుడు ఆ మాట ఉంటా ఉండేది. 1 వీరంగలాకు మాట్లాడరు ఏంటండి పాతాళ్ళు. 2 ఉయ్యూరు, ఆ తర్వాత విజయవాడ. ఉయ్యూరు వీరంగలాకు, ఉయ్యూరు విజయవాడ. ఆ 3వ మాట వచ్చేవాడు కొంతమంది కటకటకలాడుతూ ఉండేది. ఎందుకంటే నిన్న కాక మొన్న వచ్చారు, అప్పుడే దైవజనుడి దృష్టిలో 3వ దాంట్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. 2 గుంపులు కాదు 3 గుంపులుగా దేవుడు చేశాడు. పంచాయతీలోకి మాత్రమే ఈ పాస్టర్ గారు కాదు, తర్వాత మాట్లాడరు ఏంటండి? ఉయ్యూరు మున్సిపాలిటీనా? మున్సిపాలిటీ వరకే కాదు, రాజధానిలో కూడా ఈ సేవకుడిని నిలబెడతానని ఇదిగో దేవుడు ఈ పరిచయను అభివృద్ధి పరుస్తూనే ఉన్నాడు. కాస్త బిగ్గరగా చెప్పాలి. ఆ రోజు ఒంటరిగానే అడుగు పెట్టారు. ఆ రోజు ఒంటరిగానే అడుగు పెట్టారు. కానీ ఆ ఒంటరిగా అడుగుపెట్టిన ఆ సేవకుణ్ణి పిలిచిన పిలుపును బట్టి ధైర్యంగా బ్రతికారు. ఏ రోజైనా ఏ విషయములో అయినా భయము వారి ముఖములో కనబడుతుందేమోనో అని చూచేవాడిని. అబ్బే, అసలు దానికి వారి డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆయన చూసి మనం భయపడతామే కానీ ఆయన దేనికి భయపడే అసలు ఏమీ లేదు. ఎందుకని ఆయన పిలుపును బట్టి ధైర్యంగా బ్రతికారు. నన్ను పిలిచాడు, నా పితరులకు ఎవరికి లేని ఈ భాగ్యం, ఈ సేవ పిలుపు నాకు ఇచ్చాడు అన్న ఆ పిలుపును బట్టి ధైర్యంగా ఉన్నారు. కాబట్టి నేను మరలా చెప్తున్నాను, నా దేవుడు వారిని పెక్కుగా అభివృద్ధి పరిచాడు. ఈరోజు దేవుని సేవకునిగా అదే చెబుతున్నాను మీకు కూడా. నువ్వు పిలుపును బట్టి ధైర్యము కలిగి అడుగులు వేస్తే నా దేవుడు నిన్ను కూడా అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. అతని ధైర్యం మరలా చెప్తున్నాను, దేవుని ఆశీర్వాదం. పిరికివారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. పిరికివారు పరలోక రాజ్యానికి వారసులు కారు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. పిలుపును బట్టి ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యండి,
పిలుపుని బట్టి ధైర్యము కలిగి ఉండండి. ఇదిగో నిన్ను పిలిచిన పిలుపు ఏదైతే ఉందో అది నిశ్చయంగా నీ పట్ల నా ప్రభు నెరవేర్చునుగాక. హల్లెలూయా. నేను మరలా చెప్తున్న, సమస్యలు మన ఏమీ చెయ్యవు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పౌలుని ఒకరోజు పాము గరిచింది ఒక దీవిలో. పడవ బద్దలయ్యి తుఫానికి చెక్క మీద పడుకొని ఈదుకుంటూ ఒక దీవికి చేరారు. అందరూ చలికి ఉనిగిపోతున్నారు. అక్కడున్న కొంతమంది అక్కడ మంట వేస్తే ఆ మంట దగ్గర కూర్చుని చలి కాచుకున్నాడు పౌలు. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం, తర్వాత చదువుకోండి. చలి కాచుకున్నప్పుడు ఆ పక్క నుంచి ఒక పాము వచ్చి పౌలు చేతి మీద కరిచింది. అక్కడున్న వాళ్ళందరూ అంటున్నారు ఏమనంటే, పౌలు చనిపోతాడు. ఎందుకంటే ఆ దీవిలోనే అంత విషపూరితమైన సర్పం మరొకటి లేదు కాబట్టి ఇతను చనిపోతాడని. కానీ ఏ మాత్రం ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు నీకు ఏదో ఉన్నట్టు ఉంది అంటే చాలు, ఇంకా ఉంది అని అనవసరంలా. లోపలికి వెళ్ళేప్పుడు నవ్వుతూ వస్తాం, బయటకు వచ్చేటప్పుడు నవ్వుతూ వస్తారా? నాకేదో ఉందంట, డాక్టర్ గారు చెప్పారంట అనుకుంటూ వస్తారా ఎవరైనా? అయ్యో బాబు ఏదో ఉందంట. ఇంకా అంతే సంగతి. నేను అందుకనే చెప్తే, ఎవరైనా పంపిస్తే ఎవరికి చెప్పొద్దు, బయట ఎవరైనా ఉంటే. నిజమే కదా, మాకు నేర్పేటప్పుడు వైద్యరీతి చెప్పేటప్పుడు ఏంటంటే పేషెంట్కి ముందుగా ఏది చెప్పకూడదు, వాళ్ళ బంధువులకి చెప్పి నిదానంగా వారికి చెప్పాలనేది మాకు నేర్పారు. కానీ కొంతమంది నీకేదో ఉందలే అంటే చాలు, ఇంకా అయిపోయినట్టే. ఇంకా రాత్రి పడుకునేటప్పుడు ఏదో ఉందంట, తినేటప్పుడు ఏదో ఉందంట, నాకేదో అయిపోతుందంట, ఇంకంతే సంగతి. ఇప్పుడు చుట్టుపక్కల ఇంతమంది కలిసి పౌలు గారు చనిపోతారంట, భయంకరమైన విషసర్పం అంట, అనగానే పౌలు గారికి బీపీ ఎంతకెళ్ళాలి? అదే ప్లేస్లో నువ్వు నేను ఉంటే మన పరిస్థితి ఎట్టా ఉండదో అర్థం చేసుకోండి. నాయన బాబు దండం పెడతానురా, ఏదైనా ముందుంటే ఇవ్వండిరా, ఎక్కడికి తీసుకెళ్ళండిరా, ఏంటని ఇక్కడ వదిలేశారు, ఇన్ని హడావుడి చేసేవాళ్ళు. అభ్యాసం ఏమీ లేదు. ఎటు చూడండి, ఆ కరిసిన పావుని ఇటు పట్టుకుని ఆ నిప్పులో పడేశాడు. వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, చచ్చిపోతాడు. అరే ఏంట్రా ఇంకా నోట్లోంచి నూరు రాలేదు, ఏంట్రా మొహం ఏం మారలేదు, ఏంట్రా ఇంకా అటు కూర్చున్నాడు, ఏమవలా? 1 గంట చూశారు, 2 గంటలు చూసి ఏమవలా. పౌలు అన్న మాట అంటే తెలుసా? రోమా చక్రవర్తి ఎదుట నిలబడి నేను సాక్ష్యం చెప్పాలని నా ప్రభు నాతో మాట్లాడాడు. అది జరిగేంత వరకు నా జీవితంలో ఏ హాని రానే రాదు. నాకు పిలుపు ఉంది. చక్రవర్తి ఎదుట నిలబడి నేను ఆయనకు సాక్షిగా ఉండాలని నన్ను పిలిచాడు దేవుడు. అది నా జీవితంలో జరిగేంత వరకు నాకు ఏ కీడు రానే రాదు. హల్లెలూయా. అతని పిలుపు అతనికి ఏమిచ్చింది? ధైర్యం ఇచ్చింది. మరణమును గెలిచిన, సమాధిని ఓడించిన పునరుద్ధరణైన యేసుక్రీస్తు ఈరోజు మనం ఆరాధిస్తున్నాం. ఆయన బిడ్డలుగా ఉండడానికి మనం పిలువబడ్డాం కాబట్టి ఆయన బిడ్డలుగా ఉండడానికి ఇచ్చిన ఆ పిలుపు మనకేమివ్వాలి? ధైర్యం ఇవ్వాలి. అనుకుంటూ బతుకుతాం ఏంటండి? ఎప్పుడు చూసినా లేదు. ఆ పిలుపు మనకు ధైర్యం ఇచ్చునుగాక. కాస్త బిగ్గరగా చెప్పాలి. మీ పిరికి గుండెను దేవుడు ఇదిగో ఈరోజు ధైర్యపరచునుగాక. కాస్త బిగ్గరగా. పిలుపు ఏమిస్తుంది? పేరు పెట్టి పిలిచా, భయపడమాక. యాకోబుది ఇదే అన్నాడు దేవుడు, పేరు పెట్టి పిలిచా, భయపడమాక, ధైర్యంగా ఉండు. నేను పిలిచాం కాబట్టి ఆ పిలుపుకు తగ్గ ఆశీర్వాదం పొందుకుంటావు. ఈరోజు కాకపోతే రేపు వద్దున, మరలా చెప్తున్నా, ఈ నెల కాకపోతే రేపు వచ్చే నెల, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం. మన పితరులు ఊరుకునే ఎవరు పొందుకోలా ఆ పిలుపుని. 13 సంవత్సరాలు యేసేపు, కొన్ని సంవత్సరాలు దావీదు. ఇలా గమనించుకోండి, శ్రమల గుండా వెళ్ళే దేవుని పిలుపును వారు అందుకున్నారని బైబిల్ చెప్తా ఉంది. మరి ఈరోజు నీవెందుకు కృంగిపోతున్నావు? ఎందుకు మన భక్తులు, మన పితరులు దేవునికి భక్తిగా జీవించిన వారు, మన పూర్వీకులు దేవునికి నమ్మకంగా బ్రతికిన ఆ మహాభక్తులు మన కంటి ముందు ఉన్నారు కదా. అందుకనే పౌలు అంటారు,
ఇంత గొప్ప సాక్ష్య సమూహము మన ముందు ఉండగా ఎందుకు కృంగిపోతున్నారు? విశ్వాసమును కర్తయు పూర్చాలి. 2 మాటలు చెప్పి వదిలేయటం కాదు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు ఓపికతో ఈ పరుగు పందెములో మనం పరిగెత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ముందు వెళ్ళిపోతున్నాడు అక్కడ, ముందు వెళ్ళిపోతున్నాడు. నేను ఆఖరి ఉండిపోయాను, ఇంకా పరిగెత్తడం అనవసరం. లేదు, నిన్ను పిలిచాడు దేవుడు. ఆ పిలుపుని విషయంలో నువ్వు ధైర్యం కలిగి ఓపికతో పరిగెత్తుతూనే ఉండు. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు తప్పనిసరిగా నిన్ను పిలిచిన పిలుపులో నా ఆశీర్వాదాన్ని నువ్వు అందుకుంటావు. హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నిన్ను పిలిచాడు, పిలుపుకు నిన్ను యోగ్యుడుగా ఎంచాడు. ఇది గొప్ప మాట. నిన్ను ఆయన పిలుపుకు యోగ్యుడుగా ఎంచి నిన్ను ఆయన కోరుకున్నాడు. కాబట్టి ధైర్యము కలిగి ఉండు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆఖరి మాటగా చెప్తున్నాను, పిలుపు ఏం తీసుకొచ్చిందంట? నిరీక్షణ. రెండోది పిలుపు ఏం తీసుకొచ్చిందంట? ధైర్యం. మూడోది ఆఖరిగా పిలుపు. ఏం పిలుపు అంట? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. చాలు. దేనికి పిలిచాడంట ఆయన? బ్లెస్డ్ పీపుల్, దీవించబడిన ప్రజలుగా ఉండటానికి. నేను మరలా చెప్తున్నాను, ఆశీర్వదించబడిన ప్రజలుగా ఉండటానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఈ మాట నమ్మిన వారు గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, దేవుని ఆశీర్వాదమే మనం పొందుకుంటాం. మరలా చెప్తున్నాను, దేవుని ఆశీర్వాదమే మనం పొందుకుంటాం. శాపం అనుభవించడానికి కాదు దేవుడు మనల్ని కోరుకుంది. శపించబడడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. నేను మరలా చెప్తున్నాను, ఆయన ఆశీర్వాదం అనుభవించడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఎవరిని పిలిచాడు? ఆశీర్వదించడానికి. అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచిన రోజు ఏం చెప్పాడు తెలుసా? నిన్ను, నీ సంతానమును, నిన్ను, నీ కుటుంబాన్ని ఇదిగో ఆశీర్వదిస్తాను. వదిలేశాడా? పిలిచిన ఆ పిలుపును బట్టి ఆ ఆశీర్వాదం కోసం వేచి ఉన్నాడు. కాబట్టి అబ్రహాము జనులకు, జాతులకి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. పిలుపు వ్యర్థం కాలేదే. ఈరోజు నిన్ను నన్ను పిలిచిన వాడు కూడా అందుకే. దేనికోసం పిలిచాడు ఆయన? ఆశీర్వాదం కోసం. మూటములు సర్దుకున్నాడు, వారు అనుకున్న వారిని తీసుకున్నాడు. గొర్రెలు, ఒంటెలు ఏవైతే ఉన్నాయో తీసుకున్నాడు, అన్ని మూట సర్దాడు, బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు, ఎక్కడుంటావు తెలియదు, ఏం చేస్తావు తెలియదు, పిచ్చోళ్ళలాగా ఉన్నావే, ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు. దేవుడు పిలిచాడు. మెస్పటోమియాలో మహిమగల దేవుడు నాకు కనబడ్డాడు, రమ్మన్నాడు. ఆయన పిలుపునందుకు నేను వెళుతున్నా. దేనికోసం పిలిచాడు అది తెలుసు. దేనికోసం పిలిచాడు? నన్ను ఆయన ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం, ఆ పిలుపులో ఉన్న ఆశీర్వాదం కోసం నేను వెళుతున్నాను. అడుగులు ముందుకు వేస్తున్నాను. నిజముగానే దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చినట్లు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్తారా? ఇంకా కాస్త బిగ్గరగా చెప్తారా? ఈరోజు యెరూషలేం అంటే చాలా దేశాలకు భయం అండి. వాస్తవం. ఒక మాట మీ అందరికీ తెలిసిన విషయాలు చెప్తున్నా. జెరూషలేం, దాని చుట్టూ ఈజిప్ట్, జోర్డాన్, ఇరాన్, ఇరాక్, ఆ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో, సిరియా, చాలా ఉన్నాయి దేశాలు. ఇది మధ్యలో ఉంటుంది. ఇది ఉండేది మన ఆంధ్ర రాష్ట్రం అంత కూడా ఉండదు. ఇది దేశమే మన ఆంధ్ర రాష్ట్రం అంత ఉండదు. ఇది దాని వైశాల్యం, దాని పొడుగు, ఆ జనాభా లెక్కలో. కానీ ఏ రోజైనా చరిత్రలో అది ఓడిపోయినట్లు ఎక్కడైనా రాయబడి ఉందా? హిట్లర్ అంటే స్వతంత్రం రాకముందు సంగతి కాదు నేను చెప్పేది. ఓచకొత కోసాడు ఇజ్రాయిల్ వారిని, అది కాదు నేను చెప్పేది. వాళ్ళకి ఒక రాజ్యంగా ఏర్పరచబడిన తరువాత, మన దేశానికి స్వతంత్రం ఎట్టా వచ్చిందో ఆ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు ఓడిపోయారన్న మాట ఈరోజు కూడా లేదు. ఎందుకని? వాళ్ళ దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ శత్రువులేరండి, మిత్రులు అంటూ లేరు. ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు వెళ్తున్నారు? బ్యాగ్లన్నీ సర్దారు. నేను స్వీట్ బాక్స్ దగ్గర పెట్టుకున్నా. వాళ్ళ స్వీట్లు భలే ఉంటాయి, ఒలీవా కాయలతో ఏదో చేస్తారు. ఆ స్వీట్ బాక్సుల దగ్గర పెట్టుకున్నా. ఖచ్చితంగా ఈజిప్ట్ దగ్గర నుంచి యెరూషలేంకి వెళ్ళే చోట మామూలుగా చెకింగ్ చేయరు. చెకింగ్ చేయడం వరకు అయితే పర్వాలేదు, అడుగుతారు ఎందుకు వెళ్తున్నావు, అక్కడ నీకేనా ఇచ్చారా, నాకు ఇచ్చారండి అన్న. ఇచ్చారా? ఏమి ఇచ్చారు?
నేను బాంబులేమో లేనిపోయాని అంటే స్వీట్ బాక్స్ అండి అన్న. తను ఓపెన్ చేశారు, చూశారు. ఎందుకు ఇంత పకడ్బందీ అని అంటే, ఇదిగో ఈ పక్కన వాళ్ళకి ఎవ్వరికీ పడదు ఇజ్రాయిల్ అంటే, కానీ వాళ్ళందరి మధ్య నిర్భయంగా బ్రతుకుతూ ఉంది, ధైర్యంగా. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే కదండి, వాస్తవం. నేను చెప్పేది వాస్తవం. ఎందుకో తెలుసా, నా దేవుడు దాన్ని ఇంకాను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఒక్కసారి మాట ఇచ్చాడంటే, ఒక్కసారి పిలిచాడంటే ఎన్నటికీ ఆయన పశ్చాత్తాపడేవాడు కాడు. ఒక్క మాట, ఆ మాట చూపించాను, ముగిస్తా. మీకు కనపడాలి ఆ మాట, మీరు చూసి చదివి వెళ్ళాలి ఆ మాట. చూడండి, రోమాపత్రిక 11:29 చూసుకుని ముగించుకుందాం. ఏలయనగా చదవండక్క. దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. తన పిలుపు విషయంలో ఎన్నటికీ ఆయన పశ్చాత్తాపము పడ్డాడు. నిన్ను పిలిచినందుకు ఎన్నటికీ ఆయన పశ్చాత్తాపడడు. ఒకవేళ మరలా చెప్తున్నాను, పిలుపును మరచి పిలుపును విడిచి, పిలుపును మరచి పిలుపును విడిచి ఒకవేళ దూరంగా బ్రతుకుతున్నావేమో ఆయనకి, నిన్ను బట్టి ఆయన పశ్చాత్తాపడట్లే. ఎందుకో తెలుసా, దుఃఖపడట్లా. ఆయన పిలిచిన పిలుపులో ఉన్నది వాస్తవం. కాబట్టి తిరిగి మరలా ఆయన నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపించునుగాక, ఆరోగ్యంలోనికి నడిపించునుగాక, దీవెనకరంగా నడిపించునుగాక, ఆత్మీయ ఉద్యమంలోనికి నడిపించునుగాక. ఆయన రాకడకై ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, మనల్ని, మన కుటుంబాలని, మన పరిచర్ను ప్రభు సిద్ధపరచునుగాక. ఒక్కటి, ఆయన పిలుపుకు నిన్ను, నన్ను, మనందరిని యోగ్యులుగా ఎంచాడు, యోగ్యులుగా ఎంచాడు. నీకు పిలుపునిచ్చాడు, నువ్వు పిలువబడ్డావు సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారి చేత. కాబట్టి ఆ పిలుపు నీకు నిరీక్షణను, ధైర్యమును, ఆశీర్వాదమును కలుగు చేసి నడిపించునుగాక. మోకరించండి, కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా పిలవబడలేదా? పిలవబోతున్నాడు ఆయన. దేని చేతను నువ్వు పిలవబడలేదా? ఇంకా ఆయనను పిలవలేదే అని కృంగిపోతున్నావా? ఒక్కసారి ప్రభు నిన్ను పిలిచాడు. ఎందుకంటే గొప్ప భాగ్యం ఉందా? ఈ లోకంలో చాలామందికి లేనిది ఆ పిలుపు నీకు దక్కింది. ఎప్పుడైనా గ్రహించావా? ఏదో క్రైస్తవులం, ఏదో రక్షించబడ్డం, ఏదో ఆయన బిడ్డలుగా ఉంటున్నావు, ఏదో ఆయన మందిరానికి వెళ్తున్నావు, ఒక అల్పంగా ఎంచుకుంటున్నావా? లేదు, తన పిలుపుకు నిన్ను దేవుడు యోగ్యుడిగా ఎంచుకున్నాడు, నిన్ను యోగ్యురాలుగా ఎంచుకున్నాడు ఆయన. తన బిడ్డగా ఉండటానికి నువ్వు యోగ్యుడు అని ఎంచుకున్నాడు ఆయన. కల్వరి శిలువలో ఆయన కార్చిన రక్తము వలన, ఆయన శిలువ మరణ పునరుత్థానముల వల్ల కలిగిన రక్షణకు నిన్ను యోగ్యునిగా ఆయన ఎంచుకున్నాడు, నిన్ను నన్ను ఎంచుకున్నాడు ఆయన. ఆశీర్వాదానికి యోగ్యునిగా ఉండటానికి ప్రభు నిన్ను నన్ను ఎంచుకున్నాడు. అందుకునే చెప్తున్నాడు, ప్రార్థిస్తున్నారంట, ప్రభు తన పిలుపుకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచాలని ఎల్లప్పుడూ మీ కొరకు మేము ప్రార్థిస్తా ఉన్నాం. నిన్ను పిలిచాడు. ఎందుకు నిరుత్సాహంగా ఉంటున్నావు? నిరీక్షణ ఎందుకు కోల్పోతున్నావు? నిరీక్షణ ఉంచండి. ఎందుకు భయపడుతున్నారు? పిలుపు మీకు ధైర్యం ఇవ్వట్లేదా? పిలిచిన వాడు ఎన్నడికి విడిచిపెట్టాడు. ఒక్క వచనం ప్రభు ఇచ్చిన మాట ప్రకారం
ఆయన పిలుపే మనల్ని బలపరిచేది, ఆయన పిలుపే మనల్ని స్థిరపరిచేది. ఆయన పిలుపును బట్టి నీ పిలుపే స్థిరపరచేనే, నీ కృపయే బలపరచేనే. అందరూ కనులు మూసి, నీ పిలుపే స్థిరపరచేనే, నీ పిలుపే బలపరచేనే, నీ కృపయే పరిచర్యను మాకు అనుగ్రహించెను. నీ పిలుపే స్థిరపరచేనే, నీ పిలుపే బలపరచేనే, నీ పిలుపే స్థిరపరచేనే, నీ పిలుపే బలపరచేనే, నీ పిలుపే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. అందరూ నీ పిలుపే స్థిరపరచేనే, నీ పిలుపే ఎలుగెత్తి, నీ పిలుపే స్థిరపరచేనే, నీ పిలుపే బలపరచేనే, నీ పిలుపే పరిచర్యను నాకు అనుగ్రహించెను. అందరూ ఏర్పరచుకుని నన్ను పిలచితివా, జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే, నీ పిలుపే స్థిరపరచెనే, కృపయే నీ కృపయే ఈ పరిచర్యను అనుగ్రహించెను. అందరూ
పిలుపే స్థిరపరచెనే, నీ పిలుపే బలపరచెనే, నీ పిలుపే ధైర్యపరచెనే, నీ పిలుపే బలపరచెనే. ప్రభు పిలిచిన పిలుపులో ఉన్న గొప్పతనాన్ని గుర్తుపట్టి ఈ సమయంలో ఎవరికి వారే ఒక్క నిమిషం నీవు ప్రభు చేత పిలువబడ్డావు. ఆయన పిలుపుకు నువ్వు యోగ్యుడుగా ఎంచబడ్డావు. ఏదో టాలెంట్ ఉందనో, ధనవంతులమనో, లోకంలో సమాజంలో ఏదో పేరు, ఇవి కాదు మన యోగ్యత. కేవలం ఆయన కృపను బట్టి మన యోగ్యునిగా ప్రభు ఎంచుకున్నాడు. ఒక్కసారి ఆ పిలుపును తలంచుకో. ఆ పిలుపును బట్టి నిరీక్షణ కలిగి ఉండు. ఆ పిలుపును బట్టి ధైర్యము కలిగి ఉండు. ఆ పిలుపును బట్టి ఆ పిలుపు వైపు చూస్తూ ఆశీర్వాదాన్ని అనుభవించు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. తప్పనిసరిగా నిన్ను పిలిచిన పిలుపుకు తగిన బహుమతి ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. పిలుపుకు తగిన ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఇచ్చిన మాట తప్పని వాడు ఈరోజు మాట ఇచ్చి పంపుతున్నాడు. ప్రార్థన. కనులు మూసుకోండి. పలకబడిన మాటలను బట్టి పిలుపు చేత నిరీక్షణ గలవారమై, పిలుపు చేత ధైర్యము గలవారమై, పిలుపు ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్న వారమై నిలిచి ఆయన దీవెన పొందుకున్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. లోకంలో ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని ఏర్పరచుకొని పిలుపు తగిన ప్రతిఫలం పొందినట్లుగా తండ్రి మీరు మా కొరకే దాచి ఇచ్చిన మేలును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. పిలుపు ద్వారా తండ్రి మాకెంతో నిరీక్షణ కలుగజేశారు తండ్రి. పిలుపు ద్వారా మాకెంతో ధైర్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. పిలుపు ద్వారా మాకు ఆశీర్వాదం మాకు దయచేశారు తండ్రి. ధైర్యం లేకుండా భయంతో జీవించే వారికి తండ్రి మీరే ప్రభా, మీ పిలిపే మాకు ధైర్యం తండ్రి. ప్రభా అలాగే తండ్రి ఏ ప్రభా తండ్రి నిరీక్షణ లేక తండ్రి, ఏ ఆధారం లేక తండ్రి జీవించే వారికి తండ్రి మీరే మీ పిలుపు ద్వారా నిరీక్షణ మాకు దయచేశారు తండ్రి. అంతేకాదు తండ్రి పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో తండ్రి మమ్మల్ని ప్రభు సిద్ధపరుస్తున్నందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పలకబడిన వాక్యాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎందు నిమిత్తం తండ్రి ఈ మాటలు తండ్రి సిద్ధపరిచారో తండ్రి, ఎవరి కొరకు మీరు సిద్ధపరిచారో వారి పట్ల మీరు తండ్రి గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని మీ దాసులు తండ్రి ఇంకనూ తండ్రి ప్రభా పరసంబంధమైనటువంటి తండ్రి మర్మాలు ప్రభా తండ్రి ఆయన ద్వారా బయలుపరిచి మీరే సంఘానికి మేలుకరంగా జరిగించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్దాం బిగ్గరగా చెప్పాలి. ఆమేన్. పిలుపుకు తగిన ఆశీర్వాదం మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఆయన పిలుపును బట్టి ఈరోజు తిరిగి మనము ధైర్యముగా ముందుకు సాగిపోదుముగాక. ఆయన పిలుపును బట్టి కలిగిన నిరీక్షణతో ఎదురు చూస్తూ ఆయన మన కొరకు సిద్ధపరిచిన దాన్ని మనం అందుకొందుముగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడ వచ్చు పర్యంతరము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి ఆయన పిలుపుకు అనుదినము యోగ్యులుగా ఎంచుచు ఆయన పిలుపులో ఉన్న ఆశీర్వాదము చేత మనల్ని ప్రభు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.